Hello everyone, welcome to you all PW Telugu 9th and 10th. So in this session we are going to see that introduction to trigonometry. చాలా మంది భయపడతారు ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అంటేనే భయపడతారు. సో ఏమీ ఉండదు, బట్ ఒకే ఒక్క ట్రయాంగిల్ గురించి డిస్కషన్ అంతా. సో ఒక చాప్టర్లో మీకు ఎలా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గురించి నేను ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నారనుకోండి, సో అది క్లియర్గా మీకు అర్థమైంది అనుకోండి, యూ కెన్ ప్లే విత్ ద 2 చాప్టర్స్. ఒక చాప్టర్ కాదు, 2 చాప్టర్స్. ఓకే, సో ఇంట్రడక్షన్ టు ద ట్రిగనోమెట్రీ, సింపుల్గా ట్రిగనోమెట్రీ అని ఉంటుంది మీకు. సిబిఎస్ఈ వాళ్ళకైతే ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అని ఉంటుంది, అండ్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అని ఉంటాయి. 2 చాప్టర్స్ ఆడుకోవచ్చు. ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఉన్నారనుకోండి. అండ్ ఈరోజు చెప్పబోయేది కూడా కొత్తగా ఏం లేదు, ఆల్రెడీ మనకు తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు, అందరికీ తెలుసు. బట్ కొన్ని వాల్యూస్ అనేవి మనం చూడబోతున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం ఏమేమి తెలుసుకోవాలో చూడబోతున్నాం. రైట్, చలో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసికలీ లెట్ us అండర్స్టాండ్ ఫస్ట్ వాట్ డస్ దట్ మీన్ బై ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ అంటే ఏంటంటే ట్రై మీన్స్ 3, ఆల్రెడీ అందరికీ తెలిసిందే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం పాలినామియల్స్లో అన్నిట్లో. అండ్ గోన్ మీన్స్ వాట్ సైడ్స్ అండ్ మెషర్స్, మెట్రాన్ మీన్స్ మెషర్స్. మనం బేసికల్గా 3-sided ట్రయాంగిల్ మెజర్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? 3-sided ట్రయాంగిల్ మెజర్మెంట్. అంటే జస్ట్ 3 sides మెజర్మెంట్ అంటే దట్ ఈస్ అ ట్రయాంగిల్. అంటే ట్రిగనోమెట్రీ ఈజ్ ఆల్ అబౌట్ వాట్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 3-sided ట్రయాంగిల్. బేసికలీ ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకుంటున్నామనే దాని డెఫినేషన్. సో వీటన్నిటిని కలిపితే మనకు వచ్చేది ఏంటంటే ట్రయాంగిలే సార్. ఓకే, సో వాటి యొక్క సైడ్స్, వాటి యొక్క యాంగిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, చలో హియర్ సమ్ థింగ్స్ యూ నీడ్ టు నో హియర్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే మనకు అందరికీ తెలుసు, బట్ ఫ్యూ థింగ్స్ యూ నీడ్ టు నో హియర్. ఏంటంటే ఇక్కడ మనకు కొన్ని థింగ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి. సో మనకు ఆల్రెడీ మనకు అందరికీ ఫెమిలియర్గా ఉండుంటారు. ఏంటి? లెట్ మీ డ్రా సైడ్. ఇక్కడ ఒక సైడ్కి డ్రా చేస్తాను చూడండి. సో ఇది అందరికీ ఫెమిలియర్ అయి ఉంటారు మీరు. సో ఇది మనం ఇక్కడ రైట్ యాంగిల్ అనుకుంటే దీనికి ఆపోజిట్లో ఉండడాన్ని హైపోటెన్స్ అంటాం. ఓకే, సో దీన్ని మనం ఆల్టిట్యూడ్ అంటాం, దాన్ని హైట్ అని కూడా అంటాం, దీన్ని మనం బేస్ అంటాం. ఇక్కడ వరకు మనకు అందరికీ తెలుసు. రైట్, 90కి ఆపోజిట్లో ఉన్న దాన్ని హైపోటెన్స్ అంటాం, బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ని బేస్ అంటాం, దీనికి హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ని దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం, హైట్ అని అంటాం. ఇక్కడ మనం కొత్తగా నేర్చుకోబోతున్నది ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాట్? టీటా. టీటా అనేది ఏం లేదు, ఈ యాంగిల్, ఈ వర్టెక్సెస్కున్న యాంగిల్. ఓకే, సో ఇప్పుడు ఈ సైడ్స్ వాల్యూస్ని మనం ఆల్టిట్యూడ్ అని, బేస్ అని, హైపోటెన్స్ అని పిలువము. హైపోటెన్స్ అలాగే ఉంటుంది, కాకపోతే ఆల్టిట్యూడ్, ఈ బేస్ అండ్ ఆల్టిట్యూడ్ ఏదైతే ఉన్నాయో, హైట్ ఏదైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి? విత్ రెస్పెక్ట్ టు ద ఈ టీటా చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి? విత్ రెస్పెక్ట్ టు ఈ టీటా చేంజ్ అవుతాయి. సో హైపోటెన్స్ ఏదైతే ఉందో 90 degrees ఆపోజిట్లో ఉన్న సైడ్కి కళ్ళు మూసుకొని పెట్టేసేయండి, అది హైపోటెన్స్. సో రిమైనింగ్ 2 sides గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ పే యువర్ అటెన్షన్ హియర్. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సపోజ్ ఇక్కడ నాకు టీటా ఇదొక నా యాంగిల్ అనుకుంటే దీన్ని మనం రిఫరెన్స్ యాంగిల్ అనుకుందాం. లెట్ us సపోజ్ టు టేక్ దీన్ని మనం రిఫరెన్స్ యాంగిల్ అనుకుందాం. ఓకే, మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం అనుకుంటే దీన్ని మనం రిఫరెన్స్ యాంగిల్ అనుకుందాం. ఓకే, ఈ రిఫరెన్స్ యాంగిల్కి టీటాకి ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం సింపుల్గా ఆపోజిట్ సైడ్ అంటాం. ఇందాక ఏమన్నాం? దీన్ని ఆల్టిట్యూడ్ అన్నాం కదా, ఇప్పుడు ఒక కొత్త నేమ్తో పిలుస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు దిస్ టీటా ఏమని చెప్తున్నాం? ఇందాక హైట్ అయింది, అది ఆల్టిట్యూడ్ అయింది అది ఆ ట్రయాంగిల్కి, బట్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటున్నాం. ఈ టీటాకి లోవర్ పార్ట్లో దగ్గరలో ఉన్న దాన్ని మనం ఏమంటాం? నియర్ బై. యూ కెన్ సీ హియర్, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఏం సైడ్ అంటాం? అడ్జసెంట్ సైడ్ అంటాం. సార్ డన్, ప్రాబ్లమ్ డన్. ఇక్కడ వరకు తెలిస్తే మీకు అర్థమైపోయిందంటే మీరు యూ కెన్ ప్లే విత్ ద ప్రాబ్లమ్స్ నౌ. ఓకే, కానీ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి, బట్ అండర్స్టాండింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, సపోజ్ లెట్ us సపోజ్ టు టేక్ మై రిఫరెన్స్ యాంగిల్ ఇక్కడ నుంచి ఉంది సార్. టీటా ఇక్కడ ఉంది, అప్పుడు అక్కడ ఇంతకుముందు ఇక్కడ ఉంది కదా, సపోజ్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ హైపోటెన్స్ గురించి వర్రీ అవ్వకండి, దాన్ని చేంజ్ చేయకండి ఎట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు చెప్పండి, ఈ టీటాకి ఆపోజిట్లో ఉన్నదాన్ని నేనేం చెప్పాను? ఆపోజిట్ సైడ్ అవుతుందని చెప్పాను. సో అప్పుడు ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, అండ్ ఆ టీటాకి పక్కనే ఉండి అటాచ్తో ఉండేదాన్ని మనం ఏమంటాం? అడ్జసెంట్ సైడ్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను ఎందుకు చెప్పాను ఇవి చేంజ్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు ద టీటా అని ఎందుకు చెప్పాను? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? రైట్, సో ఇప్పుడైతే టీటాని బేస్ చేసుకొని మీరు అపోజిట్ సైడ్ ఏది, అడ్జసెంట్ సైడ్ ఏదో చెప్పాలి. కానీ ప్రీవియస్ ప్రాబ్లంలో అలా కాదు, మనకి ఇక్కడ ఆల్టిట్యూడ్ బేస్ మీద ప్రాబ్లం ఏం రాలేదు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. బట్ ఇక్కడికి వచ్చేసరికి టీటా వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ద టీటా వాల్యూ అపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ రెండు చేంజ్ అవుతాయి. దే విల్ ప్లే వెరీ 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 క్రూషియల్ రోల్ ఇన్ దిస్ ఎంటైర్ జర్నీ. ఓకే, సో అది అందులో పెద్ద రాకెట్ సైన్స్ లేదు. టీటాకి ఆపోజిట్లో ఉన్నదాన్ని సైడ్ని టీటా అంటాం. సమ్టైమ్స్ ఆల్ఫా, బీటా, గామా ఏదైతే ఉంది ఆ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాం, దానికి నియర్ బై ఉన్న సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. హైపోటెన్స్ని డిస్టర్బ్ చేయకండి. డన్. సో ఈ పార్ట్ అర్థమైతే చలో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద కంటిన్యూ అవర్ డిస్కషన్. సో దీన్ని మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చూడండి,
ఇక్కడ కూడా. సో ఈ పాయింట్లో లెటస్ ఇప్పుడు మనం ఏమన్నా ఆడుకుందామంటే దీన్ని మనం ఏ అనుకుందాం, రైట్ యాంగిల్ ఎట్ బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం వర్టెక్స్. సో ఇది యాంగిల్ సిని రిప్రజెంట్ చేస్తుంది, యాంగిల్ సిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు సైన్ టీటా, కాస్ టీటా, కోస్కెన్ టీటా, సీకెన్ టీటా, టాన్ టీటా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీకు తెలియాలి సార్. ఇవన్నీ తెలిస్తే మీకు ప్రాబ్లం అయిపోతుంది సార్. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ వాల్యూ డన్, ఛోటా బచ్చా థింగ్ అయిపోతుంది. ఓకే, సపోజ్ ఫస్ట్ వన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్ టీటా ఒకటి గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. వాట్ ఇట్ ఈస్, సైన్ టీటా గుర్తుపెట్టుకోండి, సైన్ టీటా గుర్తుపెట్టుకోండి. దెన్ ఆపోజిట్ కాస్ టీటా అవుతుంది, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ టాన్ టీటా అవుతుంది, రైట్. టాన్ టీటా ఇస్ నథింగ్ బట్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కాట్ టీటా అవుతుంది, నెక్స్ట్ వన్ సీకెన్ టీటా, నెక్స్ట్ వన్ కొసికెన్ టీటా. ఈ వాల్యూస్ తెలియాలి, ఏం తెలియాలి, ఈ వాల్యూస్ తెలియాలి. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్, రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేం చెప్పాను, ఓన్లీ వన్ సైన్ టీటా వాల్యూ గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ అని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, మీరు ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకుంటారు. చలో ఓకే, సైన్ టీటా అంటే ఏంటంటే ఇక్కడ హైపోటెన్స్ ఏమవుతుంది చెప్పండి, ఏసీ ఈజ్ మై హైపోటెన్సా, అండ్ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది బీసీ అని చెప్తున్నానా, అండ్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఏబీ అని చెప్తున్నాను. మై రిఫరెన్స్ ఈజ్ వాట్ ఫ్రమ్ ద టీటా, ఫ్రమ్ ద టీటా. సో ఇక్కడ నుంచి ఈ ట్రయాంగిల్కి సైన్ టీటా ఏమవుతుంది, సైన్ టీటాకి డెఫినేషన్ ఏంటంటే, సైన్ టీటాకి మనం రేషియో ఎలా రాస్తాము అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ అపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్స్, అపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్స్. కాస్ టీటా ఏంటి, సో ఈ హైపోటెన్స్ ఏదైతే ఉందో దాన్ని అలాగే మార్చండి డినామినేటర్లో, బట్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ అయిపోయింది కదా, రిమైనింగ్ ఏం సైడ్ మిగిలింది, అడ్జసెంట్ సైడ్ మిగిలింది. డన్. నెక్స్ట్ వన్ టాన్ టీటా అంటే ఏంటి, సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా, సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా. అండ్ కాట్ టీటా అంటే ఏంటి, 1/tan టీటా, కాట్ టీటా అంటే ఏంటి 1/tan టీటా. దీన్ని మనం కాస్ టీటా రివర్స్ ఆఫ్ దట్ చేస్తే మనకు వస్తుంది కాస్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా. అండ్ సైన్ టీటా, సెకండ్ టీటా, సెకండ్ అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ సెకండ్ అంటే ఏంటి, యూ కెన్ సీ హియర్ ఎస్ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ కూడా ఎస్ ఉంది, ఇక్కడ సి ఉంది. సో ఇక్కడ ఈ సెకండ్ టీటా ఏదైతే ఉందో ఇక్కడ ఎస్ సిని మ్యాచ్ చేయాలి మనం, ఎస్ సిని మ్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ ఎస్ ఉంది కదా, దేంతో మ్యాచ్ చేయాలి, సితో మ్యాచ్ చేయాలి. సో 1/cosecant టీటా, 1/cos టీటా, 1/cos టీటా. అండ్ ఈ సి ఉంది కదా, దీన్ని దేంతో మ్యాచ్ చేయాలి, ఎస్తో మ్యాచ్ చేయాలి, దేంతో 1/sin టీటా. డన్, ప్రాబ్లమ్ ఈజ్ డన్, ప్రాబ్లమ్ ఈజ్ డన్, రైట్. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఇవి అర్థమైతే యూ కెన్ ప్లే విత్ ద ప్రాబ్లమ్ అని చెప్పాను కదా. చలో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్. సో ఆపోజిట్ సైడ్, ఈ టీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి ఇక్కడ తెలియాలి, అది ట్రయాంగిల్కి వ్యారీ అవుతుంది. సో ఏబీ డివైడెడ్ బై వాట్, ఏసీ. ఇక్కడ బీసీ డివైడెడ్ బై వాట్, ఏసీ. సో ఇక్కడ సైన్ టీటా బై కాస్ టీటా, ఇది బై చేస్తే ఏసీ ఏసీ గెట్ క్యాన్సిల్, మీన్స్ హైపోటెన్స్ గెట్ క్యాన్సిల్. దెన్ ఏబీ డివైడెడ్ బై వాట్, ఏసీ, ఏబీ డివైడెడ్ బై నాట్ ఏసీ బీసీ. అండ్ రివర్స్ చేస్తే దాన్ని ఏమొస్తుంది మనకు, బీసీ డివైడెడ్ బై ఏబీ. నేను ఎలా ఆపోజిట్లో రాస్తున్నాను చూసారా, కాస్ టీటాను ఉల్టా చేయండి, కాస్ టీటాను ఉల్టా చేస్తే ఏసీ డివైడెడ్ బై బీసీ. అండ్ సైన్ టీటాను ఉల్టా చేయండి, సైన్ టీటాను ఉల్టా చేస్తే ఏసీ డివైడెడ్ బై ఏబీ. ఓవర్, ఖతం. ఇవి తెలియాలి, ఇవి తెలియాలి. ఇవన్నీ తెలిసాయనుకోండి, యూ కెన్ ప్లే విత్ దట్ వాల్యూస్ నౌ, యూ కెన్ ప్లే విత్ దట్ ట్రయాంగిల్. సో ఓన్లీ వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్, సైన్ టీటా. సైన్ టీటా అంటే ఏంటి, ఆపోజిట్. అరే చాలా షార్ట్ కట్లు ఉంటాయి, వేస్ట్ చెత్త షార్ట్ కట్లు అన్నీ ఉంటాయి, బట్ నాట్ రిక్వైర్డ్. 1 or 2 times ప్రాక్టీస్ చేయండి, మీకు నోటెడ్ అయిపోతాయి. అండ్ వితౌట్ దీస్ మీరు ఫర్దర్గా ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా వితౌట్ దీస్ మీకు ఏమీ చేయలేరు. చాలా ఇంపార్టెంట్. సార్ నేను కంప్లీట్గా నాకు మ్యాథ్స్ రాదు, నేను ఫిజిక్స్ బయో ఇందులో పర్ఫెక్ట్ అంటే ఫిజిక్స్లో ఉంటుంది సార్. 11th and 10th రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో మీకు ట్రిగనోమెట్రీ లేకుండా ఎక్కడ ఉండదు. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంది, చాప్టర్ ఏదైనా ఉంది అంటే ఇన్ రియల్ టైంలో మీరు ఫ్యూచర్లో ఫేస్ చేసుకునేది దట్ ఈస్ ట్రిగనోమెట్రీ. ఓకే, సో అది ఎక్కడ వస్తుందో ఎప్పుడు వస్తుందో దానికే తెలియదు, కానీ పక్కా వస్తుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డొమైన్. అది మ్యాథ్స్ వాళ్ళకైనా సైన్స్ వాళ్ళకైనా అది ఉంటుంది. వితౌట్ ద ట్రిగనోమెట్రీ నథింగ్ ఈస్ దేర్. సో వీఆర్ గోనా సీ దట్ నెక్స్ట్ చాప్టర్ ఆల్సో సమ్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటుంది ట్రిగనోమెట్రీ అని కూడా నేను డే టు డే లైఫ్లో మనం యూస్ చేసేది కూడా నేను చూపిస్తాను. బట్ సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే అన్నెసరిగా డిఫరెంట్ షార్ట్ కట్స్లు ఫాలో అయ్యి రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయకండి. సో 1 or 2 times రాయండి, ఒక చార్ట్ రూమ్లో అతికించుకోండి. డైలీ ఆ చార్ట్ని ఒకసారి చూడండి, వెళ్ళే ముందు స్కూల్ వెళ్ళే ముందు అండ్ వచ్చే ముందు చూడండి. 1 week ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. 1 week ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. బట్ 1 week తర్వాత కొన్నిసార్లు రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. డన్, క్లియరా? సో ఇవంతా స్టోరీ. ఎవరికైనా అర్థం కాకుండా ఒకసారి అర్థం చేసుకోండి. సైన్ టీటా గుర్తుపెట్టుకోండి, కాస్ టీటా గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ ఎనఫ్.
సైన్ బై కాస్ చేస్తే టాన్ వస్తుంది, 1/tan అంటే కాస్ బై సైన్ చేస్తే కాట్ వస్తుంది. అండ్ ఈ మ్యాచింగ్ ఎలా చేయాలో చెప్పాను కదా, ఎస్సీని మ్యాచ్ చేయండి, ఎస్కి రివర్స్లో మ్యాచ్ చేయాలి. ఓకే, సో సీకెంట్ టీటాని 1/cos θ, కొసెకెంట్ టీటాని 1/sin θ. డన్. చలో చలో చలో. అండ్ నెక్స్ట్ వన్, ఈ టీటా వాల్యూస్ని బేస్ చేసుకొని కూడా మనకి ఇక్కడ ఇంకొక టేబుల్, వెరీ 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 ఇంపార్టెంట్ టేబుల్ సార్, వెరీ 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 ఇంపార్టెంట్ టేబుల్, వెరీ 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 ఇంపార్టెంట్. సో మనల్ని ఇక్కడ ఏమడుగుతారంటే సైన్ 0 వాల్యూ ఎంత, సైన్ 30 వాల్యూ ఎంత, ఇవి ఇన్ డీటెయిల్గా ఈ వాల్యూస్ ఎలా వచ్చాయని ఇన్ డీటెయిల్గా చూద్దాం. 0 వాల్యూ, 30 వాల్యూ, 45 వాల్యూ, 60 వాల్యూ, 90 వాల్యూ ఎంత, ఈ వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా కోర్సులో చూద్దాం. ఇక్కడ కూడా మీరు సైన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాస్, టాన్, కొసికెన్, సికెన్, కాట్ అన్నీ మీరు రాసుకోవచ్చు. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చిన్న లాజిక్ చెప్తాను, చూసుకోండి, ట్రిక్ చెప్తాను, చూసుకోండి, రిమైనింగ్ అన్ని నథింగ్ ఇస్ దాట్. సార్ బట్ ప్రూఫ్ కావాలి మాకు ఎగ్జాక్ట్గా సైన్ 0 ఆ వాల్యూ అని మీరు ఎలా చెప్తున్నారు, 45కి ఎలా చెప్తున్నారు, అండ్ 60కి ఎలా చెప్తున్నారు, 90కి ఎలా చెప్తున్నారు అంటే విల్ డిస్కస్ ఇన్ ద ఫుల్ కోర్స్లో డిస్కస్ చేద్దాం. ఇద్దరు యూట్యూబ్ కానీ పెయిడ్ కానీ ఏదో ఒక దాంట్లో మీకు ఫుల్ కోర్స్ లాంచ్ అవుతుంది కదా, అక్కడ మనం డిస్కస్ చేద్దాం. మనం ఇంకా 10th క్లాస్లోకి ఎంటర్ అవ్వలేదు, ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక ఏమంటాం టీజర్, ఒక గ్లిమ్స్ ఇస్తున్నాం అంతే. ఓకే, చలో 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 చలో, లెట్స్ బిగిన్ ద షో. ఓకే, ట్రిక్ ఏంటి సార్ అంటే, సో ఫస్ట్ మీరు ఏం రాసుకోవాలి అంటే, సో ఇలా 0, మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేయరు చూడండి, 0, 1, 2, 3 and 4 అందరు రాసుకుంటారు కదా, ఇందులో ఎవరికి ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, ఒక సీక్వెన్స్ రాసుకోవడం. బట్ ఈ సీక్వెన్స్ని మిస్ చేయకండి. 0 తర్వాత 30 ఉండాలి, 45 ఉండాలి, 60 ఉండాలి, 90 ఉండాలి. డన్. చలో నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలి, డివైడెడ్ బై 4 చేయండి. డివైడెడ్ బై 4, అన్నిటిని డివైడెడ్ బై 4, అన్నిటిని డివైడెడ్ బై 4, అన్నిటిని డివైడెడ్ బై 4, అన్నిటిని డివైడెడ్ బై 4 చేసేసాం సార్. నెక్స్ట్ ఏం చేయాలి, అండర్ రూట్ ఆఫ్ ఇట్, 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 అండర్ రూట్ ఆఫ్ ఇట్. ఇక్కడ సింప్లిఫై చేయండి, ఏదైతే ఆన్సర్ వస్తుందో దట్ ఈస్ యువర్ వాల్యూస్. ఓకే, 0/4 అంటే ఆబ్వియస్లీ ఇది 0 అని అయిపోతుంది. సో అండర్ రూట్ 1 అంటే 1 ఉంటుంది, అండర్ రూట్ 4 వాల్యూ వచ్చేసరికి 2. ద వాల్యూ ఈజ్ విల్ బీ ఈక్వల్ టు వాట్, 1/2. ఓకే, సో 45 ఇక్కడ 1/2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, 1/√2 ఉంటుంది, 1/√2. సో ఇక్కడ ఏముంటుంది, √3/2 ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ 0, 1, 2, 3, 4 అని రాయండి, దాని తర్వాత డివైడెడ్ బై 4 చేయండి, దాని తర్వాత అండర్ రూట్ ఆఫ్ ఇట్ చేయండి, అండ్ సింప్లిఫై చేయండి, ఏదైతే ఆన్సర్ వస్తుందో దట్ ఈస్ యువర్ ఆన్సర్. సార్ కాస్ టీటా ఎలా, కాస్, సో ఇప్పుడు ఏదైతే వాల్యూస్ వచ్చిందో దాన్ని రివర్స్లో రాయండి. సో 1 √3/2 and 1/√2 and 1/2 and 0. అండ్ tan θ ఆల్రెడీ నేను చెప్పాను కదా, కాస్ బై సైన్. సో 0/1 అంటే 0నే అయిపోతుంది ఆబ్వియస్లీ. 1/2 డివైడెడ్ బై √3/2 అంటే 1/√3 అవుతుంది. చూడండి, అరే 1/2 డివైడెడ్ బై √3/2, √1 గెట్ క్యాన్సిల్ కదా. సో 1/2 డివైడెడ్ బై 1/2 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి √3/2 అండ్ డివైడెడ్ బై 1/2, 2 గెట్ క్యాన్సిల్, √3 ఉంటుంది. అండ్ నెక్స్ట్ 1 డివైడెడ్ బై 0 వచ్చేసరికి ఏంది, అన్డిఫైన్డ్ అంటాం, దాన్ని ఏమంటాం, అన్డిఫైన్డ్ అంటాం, అన్డిఫైన్డ్. ఓకే, సార్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది దీనికి రివర్స్, ఇది దీనికి రివర్స్, ఇది దీనికి రివర్స్. ఓకే, సో రివర్స్ చేయండి. సో అన్డిఫైన్డ్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చేస్తుంది. దెన్ ఇది √3, ఇది 1, ఇది 1/√3, ఇది 0. డన్ సార్, అండర్స్టూడ్ సార్, అండర్స్టూడ్. నెక్స్ట్ మనకు స్పెషల్ కేసెస్ ఉన్నాయి చూడండి. స్పెషల్ కేసెస్ ఏంటి, సీకెన్కి దేనికి రివర్స్, కాస్ని సీని మ్యాచ్ చేయాలి, ఎస్సీని మ్యాచ్ చేయాలని చెప్పాను కదా. ఉల్టా 1/1 1 అవుతుంది, 2/√3 కనిపిస్తుందా, ఇది 2/√3. లెట్ మీ చెక్, ఇది కనిపిస్తుందా లేదా చూడండి, కనిపిస్తుంది కదా, ఎస్ కనిపిస్తుంది, 2/√3. ఉల్టా చేయండి, ఏం లేదు, కాస్ట్ వాల్యూస్ని ఉల్టా చేయండి. సో √3/√2/1 దట్ ఈస్ √2 అని రాసుకోవచ్చు, దట్ ఈస్ 2. ఇది 1/0 అంటే అన్డిఫైన్డ్, రైట్. దీన్ని ఉల్టా రాసుకోవచ్చు, లేదు అంటే సైన్ని దీన్ని ఉల్టా చేయండి. జస్ట్ సెకండ్ గైస్, ఇది tan ఉండాలి. ఓకే, ఇక్కడ tan రావాలి, ఇక్కడ కొసెకెన్ రాసుకోండి, కొసెకెన్, ఎందుకంటే మనం ఆల్రెడీ అది రాసేసాం కాబట్టి నో ప్రాబ్లం, అంత ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ సైన్కి కొసెకెన్ మ్యాచ్ చేయండి, సైన్ని కాస్ని మ్యాచ్ చేయండి. ఒక్క నిమిషం ఈ మ్యాచింగ్ నేను ఒకసారి చేస్తాను. tan కాదు, ఇక్కడ కాట్ రావాలి, కాట్. ఇది దీనికి రివర్సు, అండ్ ఇది దీనికి రివర్సు, అండ్ ఇది దీనికి రివర్సు. అండ్ ఇంకో కండిషన్ కూడా చెప్పాను కదా నేను, ఉల్టా ఎలా రాసుకోవాలి, దీన్ని దేంతో మ్యాచ్ చేయాలి,
కొసెకెన్తో మ్యాచ్ చేయాలి, దీన్ని దీంతో మ్యాచ్ చేస్తాం, రివర్స్ రెసిప్రోకల్. నెక్స్ట్ దీన్ని దీంతో. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, అండ్ కొసెకెన్ కదా, కొసెకెన్ ఆర్ లేదు అంటే రివర్స్లో రాసేసుకోండి, అన్డిఫైన్డ్. లేదు అంటే ఇక్కడ చెక్ చేసుకోండి, 1/0 అంటే ఏమొస్తుంది మనకు, అన్డిఫైన్డ్ వస్తుంది. అన్డిఫైన్డ్. నెక్స్ట్ వన్ 2 √2, 2/√3, 1. డన్. సో ఈ టేబుల్ అనేది ఈ విధంగా మీకు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి, సో ఓన్లీ సైన్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, కాస్ వాల్యూ రివర్స్లో రాసుకోండి, టాన్ వాల్యూ వస్తే సైన్ బై కాస్ రాసుకోండి, కాట్ వాల్యూ వస్తే కాస్ బై సైన్ రాసుకోండి, అండ్ లేదా రివర్స్లో రాసుకోండి. లేదు అంటే కొసెకెన్ సీకెన్ నేను ఇందాక ఏదైతే చెప్పానో రెసిప్రోకల్ థింగ్ అలా కూడా రాసుకోవచ్చు. లేదు అంటే రివర్స్లో రాసేసుకోండి, సింపుల్ ఫండా అయిపోతుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇది గుర్తుపెట్టుకోండి, 5 స్టార్ ఎన్నిసార్లు కావాలంటే అన్ని స్టార్లు వేసుకోండి. మీకు ఇది వితౌట్ దిస్ ట్రిగోనోమెట్రీ ఏమీ అర్థం కాదు. అండ్ ఇది ట్రిగోనోమెట్రీలోనే ఉంటుందా అంటే ఫ్యూచర్ గ్రేడ్లో ఉండదా అంటే ఫ్యూచర్ గ్రేడ్లో కూడా ఉంటుంది. ఓకే, సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టేబుల్ అయితే మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళదు ఎక్కడికి. రైట్, చలో దాట్స్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ ఏ క్విజ్ హియర్. సో మీకు ఇప్పటివరకు చెప్పిన దానికి ఎంతమందికి అర్థమైందో చూద్దాం. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్ టిల్ నౌ? ఓకే, అండ్ ఆ టేబుల్ ఏదైతే ఉందో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి, సో నేనైతే ఎలా వేలో చెప్పానో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు టేబుల్ ఒకసారి గుర్తుండిపోతుంది. అండ్ అవి ఎలా వచ్చాయి, ఆ వాల్యూస్ ఎగ్జాక్ట్గా ఎలా వచ్చాయి అనేది మనం ఫుల్ కోర్స్లో చూద్దాం. డోంట్ వరీ, ఐ విల్ డిస్కస్ ద థింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాల్యూస్ ఎలా వచ్చాయి ఒక్కొక్కటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో అగైన్ వీ హ్యావ్ 5 క్వశ్చన్స్. సో 5 క్వశ్చన్స్ ఉంటాయా, సో అటెంప్ట్ చేయండి. అండ్ లెట్ us see how many of you will get that out of 5. ఎంతమందికి ఎంత వస్తుందో చూద్దాం. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చలో వీడియో నేను ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు పాజ్ చేయండి అండ్ ట్రై చేయండి. ఓకే, చలో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. ద వాల్యూ ఆఫ్, భయపడకండి, ట్రిగోనోమెట్రీ అనగానే భయపడతారు అండ్ స్టిల్ క్వశ్చన్ చూసి భయపడతారు, లెంతీనెస్ చూసి భయపడకండి, జుజ్జుబీ క్వశ్చన్ అది. చూడండి, ద వాల్యూ ఆఫ్ cos 0, cos 1, cos 2 అండ్ సో అప్ టు టిల్ cos 90. సో అక్కడ మాకు టేబుల్ గుర్తుంటే छोटा बच्चा क्वेश्चन. సో ఆప్షన్ వచ్చేసరికి 1 -1 0 1/√2. సార్ మీకు ఇందాక గుర్తుందా, cos 90 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ సార్, 0 మల్టిప్లై విత్ సంథింగ్ ఆల్వేస్ ఈక్వల్ టు వాట్ సార్. ఇక్కడ ఏదన్నా ఉండనియండి, యూ విల్ గెట్ సమ్ పర్టికులర్ వాల్యూ, బట్ 0 మల్టిప్లై విత్ సంథింగ్ ఆబ్వియస్లీ 0. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? అందుకే ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టేబుల్ అందుకే చెప్పాను నేను. ఓకే, డోంట్ అఫ్రేడ్ బై జస్ట్ లుకింగ్ ఎట్ ద లెంతీనెస్ ఆఫ్ ద క్వశ్చన్. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ రూల్ అదే. నెక్స్ట్ క్వశ్చన్, what is the minimum value of a sin a which is in between a value ఎంత అంట, మీన్స్ యాంగిల్ టీటా వాల్యూ ఎంత, 0 to 90. 0 to 90లో ఉన్నప్పుడు మినిమం వాల్యూ, సైన్కి మినిమం వాల్యూ ఎంత చెప్పండి. ఇందాక మనం టేబుల్ రాసాం కదా, టేబుల్ చూసాం కదా. సో 0 to 90 మధ్యలోనే ఉన్నాయి ఇవి, 0 to ఈక్వల్గా ఉన్నాయి. ఏది మినిమం వాల్యూ ఎంత మనకి ఇక్కడ, 0 1/2 1/√2 √3/2 ఆర్ 1? టెల్ మీ విచ్ ఈజ్ యువర్ మినిమం వాల్యూ. రైట్, సో ఇది నేను చెప్పట్లేదు. సో యూ కెన్ ట్రై హియర్ హోంవర్క్. ఆల్రెడీ నేను ఇంటి కూడా ఇచ్చేసాను. ఆ టేబుల్లో ఇచ్చిన వాల్యూస్లో ఏది మినిమం, ఏది తక్కువ, సో చూస్ చేసుకోండి ఆప్షన్ అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసిస్, ఓకే, యాంగిల్ ఈజ్ గివెన్ టు అస్ 90 degrees, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నారు. దెన్ సైన్ a + b ఈజ్ ఈక్వల్ టు వాట్? छोटा बच्चा క్వశ్చన్ రే, డూ ఇట్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ సి తీసుకోండి. యాంగిల్ సి ఈజ్ హియర్ అండ్ యాంగిల్ ఏ ఈజ్ హియర్, యాంగిల్ బి ఈజ్ హియర్. అరే మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏంటి, సమ్ ఆఫ్ ద ఆల్ 3 యాంగిల్స్ విల్ బీ ఈక్వల్ టు వాట్, 180. సో ఇది 90 అన్నప్పుడు ఫర్ షూర్ ఈ సమ్ ఎంత అవుతుంది, మీన్స్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 కదా. సో సైన్ 90 వాల్యూ అడుగుతున్నారు, అదే క్వశ్చన్. కాకపోతే మిమ్మల్ని డైరెక్ట్గా అడగలేదు, ఇండైరెక్ట్గా అడిగారు. రైట్, సమ్ టైమ్స్ మనం పెన్ అండ్ పేపర్ పెట్టాల్సి వస్తుంది, అప్పుడు ఈ విధంగా ఆలోచించాలి. రైట్, సో సైన్ 90 వాల్యూ విల్ బీ ఈక్వల్ టు వాట్, దట్ ఈస్ ఈక్వల్ టు 1. టేబుల్కి వెళ్ళండి చూసుకోండి కావాలంటే. సో ఆప్షన్ డి ఈజ్ మై కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2 tan, జస్ట్ అ సెకండ్, ఇది ఇక్కడ కాదు. 2 tan 30 + 1/tan² 30 is equal to what? Sin 60 sin cos 60 tan 60 sin 30. సో జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ. రైట్, 2 tan 30 డివైడెడ్ బై 1 + tan² 30. tan² 30 మనకు ఆల్రెడీ తెలుసు కదా. వాల్యూస్ ఆఫ్ tan 30 ఎంత,
tan 30 will be equal to what? Sin 30 divided by cos 30. Sin 30 value 1/2 divided by cos 30 anta √3/2. So this 2 get cancel, you will get 1/√3. ఇంత ఫాస్ట్గా మీరు చేయాలి. ఎప్పుడు చేస్తారు? ఆ టేబుల్ గుర్తున్నప్పుడు చేస్తారు. డన్. చలో. సో 2 multiply with 1/√3 and 1 plus 1/√3. సో స్క్వేర్, హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయండి. 2/√3 divided by 1 plus 1/3. Am I correct? So square root get cancel అయిపోతుంది. 2/√3. సో డివైడెడ్ బై 4/3. అరే ఎల్సిఎం తీసుకున్నాను. సో 3 + 1 4 అండ్ రివర్స్ తీసుకోవాలండి. 2/√3 అండ్ 3/4. సో 2 1 జా 2 2 జా. ఈ √3ని మనం ఎలా రాసుకోవచ్చు? 3ని ఎలా రాసుకోవచ్చు? √3 × √3 రాసుకోవచ్చు కదా, రైట్? డివైడెడ్ బై √3 × 2. √3 get cancel. This value is equal to √3/2, but which is not given in the option. But values ఇచ్చారు చూసుకోండి. ఎందుకు వాల్యూస్ ఇచ్చారంటే sin 60 వాల్యూ ఎంత సార్? √3/2. cos 60 వాల్యూ ఎంత సార్? 1/2. tan 60 వాల్యూ ఎంత సార్? this by this, that is equal to √3. sin 30 వాల్యూ వచ్చేసరికి 1/2. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? అక్కడ ఏమొచ్చింది? √3/2 వచ్చింది. √3/2 దేనికి ఈక్వల్ అయ్యాయి ఇక్కడ? sin 60. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సమ్టైమ్స్ ఇలా కూడా అడుగుతారు, బట్ నథింగ్ ఈజ్ దేర్. ఆ వాల్యూస్ తెలిస్తే సరిపోతుంది. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ప్రూవ్ దట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మీకు ఎగ్జామినేషన్ హాల్లో, రైట్? చలో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. భయపడకండి, జస్ట్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ చేసుకోవచ్చు. సో sin θ ఈజ్ ఈక్వల్ టు a/b అంటే tan θ క్యాలిక్యులేట్ చేయాలంట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, మనకి ఏమి ఇచ్చారు? sin θ అని ఇచ్చారు కదా. సపోజ్ దీన్ని మనం θ అనుకుంటే, సో sin θ ఈజ్ నథింగ్ బట్ ఏ వాట్? sin θ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్సస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఇది θ అనుకున్నప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇది θ అనుకున్నప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి? దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a, బికాస్ ఇట్స్ గివెన్ a/b అని ఇచ్చారు. సో ఇది a, ఇది b అవుతుంది. సరే ఈ సైడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బై యూజింగ్ పైథాగరస్ థీరం. సో దీన్ని మనం x అనుకుంటే, సో a² + x² ఈజ్ ఈక్వల్ టు వాట్? b². సో ఫ్రమ్ దట్ x² విల్ బీ ఈక్వల్ టు వాట్? b² - a². And then x is equal to what? Under root of a what? b² - a². b² - a². Yes sir, got it sir, understood. Then this value is equal to what? b² - a². Now చెప్పండి సార్, tan θ will be equal to what? tan θ ఏంటి? sin θ divided by cos θ. ఆర్ లేదు అంటే opposite side divided by adjacent side. Tell me sir, which is my opposite side? So opposite side దీనికి θ అంటే that is a. What is my adjacent side? This is what we calculated, no? Under root of b² - a². Check which option is correct. A divided by under root of a b² - a². So option C is my correct answer. రైట్, చూడండి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో కొంచెం ట్రిక్కీ వేలో అడిగారు. సో అల్టిమేట్గా మనకు ట్రయాంగిల్స్లో ఏమడుగుతారంటే, ట్రిగోనోమెట్రిక్ మీకు క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, బేస్డ్ ఆన్ ద ఈ 2 సైడ్స్ ఇచ్చి ఈ సైడ్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పడం, లేదు అంటే ఒక యాంగిల్స్ ఇచ్చి రిమైనింగ్ 2 యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పడం. సో కంప్లీట్గా మీకు క్వశ్చన్స్ బేస్డ్ వచ్చేసరికి 3 సైడెడ్లో ఏదో ఒక సైడ్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తారు, అండ్ 3 యాంగిల్స్లో ఏదో ఒక యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తారు. అందులో మీరు ఫెమిలియర్ అయిపోయారు అంటే యూ కెన్ ప్లే విత్ ద ప్రాబ్లమ్స్. ఎలా ఫెమిలియర్ అయిపోతారు, ఎలా కాన్ఫిడెంట్గా ప్రాబ్లమ్ చేయగలుగుతారంటే, ద సింపుల్ సొల్యూషన్. ఏం సొల్యూషన్ సార్? ఇక్కడ నేను ఏదైతే స్టార్టింగ్ 10 minutes మొత్తుకున్నానో అది. సెకండ్ ఈ 2 స్లైడ్స్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఏదైతే చెప్పుకున్నామో, ఈ స్లైడ్ అండ్ ఈ స్లైడ్ మీకు క్లియర్ కట్గా అర్థమైతే యూ కెన్ ప్లే విత్ ద ట్రిగోనోమెట్రీ. అదర్వైజ్ ట్రిగోనోమెట్రీ మీతో ఆడుకుంటుంది. అండ్ ఒక చాప్టర్లో ఈ టూ స్లైడ్స్ మీకు అర్థమైతే ఓన్లీ 1 చాప్టర్ కాదు, 2 చాప్టర్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఇంట్రడక్షన్ టు ద ట్రిగోనోమెట్రీ కవర్ అవుతుంది, అండ్ సమ్ అప్లికేషన్స్ అవి ట్రిగోనోమెట్రీ కవర్ అవుతాయి. సో ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. అండ్ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి లెక్చర్ చూడండి అండ్ అడాప్ట్ చేయండి. ఆ ఫోబియా, ట్రిగోనోమెట్రీ ఫోబియా ఏదైతే ఉందో మీకు పోతుంది. రైట్, సో 2 చాప్టర్స్ బేస్డ్ ఆన్ ద 2 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి సిబిఎస్ఈ స్టూడెంట్స్, స్టేట్ స్టూడెంట్స్ అందరూ ఫోకస్ చేయండి. చాలామంది దీన్ని వదిలేస్తారు, బట్ ఇక్కడ మీరు వదిలేసినా కూడా ఫ్యూచర్లో మిమ్మల్ని వదిలిపెట్టదు ట్రిగోనోమెట్రీ. రైట్, సో that's it for the today session guys. I will meet you in the next class. Until then, tata, bye bye.